హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము బెల్లం సున్నుండలు ప్రిపేర్ చేసుకుందాము. మనము సున్నుండలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా కుదరాలంటే నేను చెప్పిన కొలతలతోటి మీరు సున్నుండలు ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 కప్పుల మినపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను బియ్యం వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ మినపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనము సున్నుండలు టేస్టీగా కుదరాలంటే మినపప్పుని లో ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలండి. అలాగైతేనే మనకు టేస్టీగా కుదురుతాయి. చూడండి, ఈ విధంగా మినపప్పు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఈ మినపప్పుని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. మినపప్పు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేనైతే తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసిన కాబట్టి మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే గిన్నెకి వేసేసుకొని మెత్తటి పిండిలాగా పట్టించేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న మినప్పిండిని మనము ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల మినపప్పుకి 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. మనము బెల్లము కొలుచుకునేటప్పుడు పీసెస్లా కట్ చేసి కొలుచుకుంటేనే మనకి కరెక్ట్ కొలత వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనము కలుపుకున్న పిండిని వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినప్పిండిని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 యాలకులు వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు పిండిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సున్నుండలు జుట్టేసుకోవడానికి నెయ్యి తీసుకోవాలండి. ఈ నెయ్యిని మనము కరిగిచ్చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాతనే పిండిలోకి వేసేసుకొని ఉండలాగా జుట్టేసుకోవాలి. అలాగే సున్నుండలోకి మనం ఫ్రెష్గా ఉన్న నెయ్యి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదైతే మెయిన్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కరిగించుకున్న నెయ్యిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పిండిలోకి వేసేసుకొని కలుపుకుంటూ మనం ఈ పిండిని సున్నుండలు చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా నెయ్యితోటి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సున్నుండలాగా చుట్టేసుకోవాలి. ఈ సున్నుండలు మనకు నచ్చిన సైజులో చుట్టేసుకోవచ్చండి. నేనైతే మీడియం సైజులో చుట్టేసుకుంటున్నా. చూడండి, మనకి సున్నుండ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. నేను చెప్పిన కొలతలతోటి మీరు కనుక సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటే మీరు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. మనకి సున్నుండలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా కుదరాలంటే మనము మినప్పప్పు వేయించుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం తీసుకునే నెయ్యి కూడా ఫ్రెష్గా ఉంటే సున్నుండలు మనకి ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న సున్నుండలు చిన్నపిల్లలకి రోజు ఒకటి ఇస్తే హెల్త్కి చాలా మంచిదండి. అలా తీసి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. మరి సున్నుండలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.